ఆయన సుగుణాల చిట్టా చెప్తున్నాడు. పవిత్రుడు అనే మాట. పవిత్రుడు అంటే పావు అంటే పాదం. ఆయన పాదాలలో అంటే ఆయన ప్రవర్తనలో ఎక్కడ పాపం కనపడదు. నిర్దోషి, దోషము అంటే చెయ్యి. నిర్దోషి అంటే చేతులలో, తన క్రియలలో ఎక్కడ మనకు పాపం కనబడదు. నిష్కల్మషుడు, మషము అంటే మనస్సు లేక హృదయం. ఆయన హృదయములో, మనస్సులో ఎక్కడ మనకు పాపం కనబడదు. హీ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద సిన్నర్స్. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ మధ్య కొంతమంది మతోన్మాదులు, దుర్మార్గులు అంధులై, గర్వాంధులై, చెప్పాలంటే అంధకారమైన మనసు గలవారై ఇలాంటి స్వచ్ఛమైన పరిశుద్ధ దేవుని మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. నానా నిందారోపణ చేస్తున్నారు. మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో ప్రపంచములో ఉన్న అన్ని మత గ్రంథాలను తిరగేస్తే, ఏ మత గ్రంథాన్ని తిరగేసినా ఇట్టి స్వచ్ఛమైన, సర్వోన్నతుడైన, సుగుణాల సంపన్నుడైన ప్రధాన యాజకుడు మనకు దొరకడుగాక దొరకడు.